ఇది పైడిటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, పైడిటి గ్రామం, పరిగి మండలం, హిందూపురం తాలూకా, సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భావచిత్రం. ఇది స్వామివారి రాజగోపురం. ఇది రాజగోపురములకు ఎదురుగా ఉన్న శివాలయము. ఇది రాజగోపురం లోపల కనిపించే ఆవరణము మరియు పాత అశ్వత్థకట్ట. ఇది దేవస్థానపు ముఖ్య మందిరం యొక్క లోపలి దృశ్యం. ఇది దేవస్థానపు మందిరము వెనుకటి భాగం యొక్క గోపురము. ఇది దేవస్థానం యొక్క రథము. ఇది స్వామివారి ఉత్సవ విగ్రహము. ఇది పరుషలో తీసిన రథోత్సవ చిత్రము. ఇది స్వామివారి ఉత్సవ విగ్రహము. ఇది స్వామివారి ముఖ్య మందిరము. ఇది స్వామివారి పాత మందిరానికి ఒక కొత్త రూపకల్పన. ఇది స్వామివారి రథోత్సవంలో చేరిన భక్తాదులు. ఇది స్వామివారు సర్పరూపంలో వెలిసినారు. ఇది స్వామివారి రాజగోపురానికి ముందుగా ఉన్న శివుని ప్రతిమ కొందరు విరాళాలతో నిర్మించబడింది. ఇది స్వామివారి ముఖ్య మందిరము. మందిరము ముందు ఉన్న టైల్స్ శిథిలావస్థలో ఉన్నాయి. ఇది ముఖ్య మందిరము ముందు ఉన్న అశ్వత్థకట్ట పాతది, తీసివేయబడినది, కొత్తగా నిర్మించడానికి ప్రారంభమైనది. ఇది స్వామివారి ముఖ్య మందిరానికి మరియు ప్రక్కనున్న మంటపాలకు మధ్యనున్న దారి. ఇది చాలా మట్టుకు డ్యామేజ్ అయింది. వర్షముల వల్ల కానీ, ఏడాదికి జరుగు పరుషుల వల్ల కానీ చాలా మట్టుకు డ్యామేజ్ అయింది. ఇప్పుడు దీనిపైన ముఖ్య మందిరానికి చుట్టూ చపుడి కళ్ళు వేసి 100 సంవత్సరాలు లైఫ్ వచ్చేటట్లు చేయాలని మా ఉద్దేశము. ముఖ్య ద్వారం ముందున్న టైల్స్ కూడా డ్యామేజ్ అయింది. చాలా మట్టుకు ఈ చుట్టూ ఉన్న నేల డ్యామేజ్ అయింది. దీనికి చపుడి కళ్ళు వేసి 100 ఏండ్లు లైఫ్ వచ్చేట్లు చేయాలని మా ఉద్దేశము. ఇది ముఖ్య మందిరానికి ఎదురుగా ఉన్న టైల్స్ కూడా డ్యామేజ్ అయింది. దీనిని కూడా కొత్తగా మంచి లైఫ్ ఇచ్చి ఉండేటట్లు చేయాలని మా ఉద్దేశము. చపుడి కళ్ళు ప్లస్ టైల్స్ మొత్తం ఖర్చు 4,50,000 వరకు రావచ్చునని మా అంచనా. ఈ దేవస్థానము చాలామందికి ఇంటి దేవుడు, ఊరి దేవుడు, ఇలవేల్పు. సంతానం కోసం దంపతులు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని వారి కోరికలను తీర్చుకుంటారు. మీ యొక్క విరాళాలు ఎంతో మీకు దేవుడు మనసులో అనిపిస్తే అంత సహాయం చేయండి. ఈ దేవస్థానానికి కొత్త రూపాన్ని ఇచ్చిన వారవుతారు. ఇది కొత్తగా దాతల సహాయంతో నిర్మిస్తున్న నంది విగ్రహపు పనులు మరియు అశ్వత్థకట్ట పునర్నిర్మాణానికి కార్యక్రమం పనులు ప్రారంభమైనవి.